అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇల్లు లేని పేదలకు ఇల్లు వచ్చే వరకు, తర్వాత ఇంటి స్థలం లేని పేదలందరికీ కూడా ఇంటి స్థలం ఇచ్చే వరకు ఎలా మీరు ఇల్లు పొందాలి, ఎలా ఇంటి స్థలం పొందాలి అనేటువంటి అంశాల మీద మన ఛానెల్‌లో వీడియోస్ వస్తాయి. తప్పకుండా వీడియోస్ లైక్ చేసి ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే దాదాపు 5 గంటల పాటు జరిగింది. దాంట్లో ముఖ్యంగా పేదల ఇంటి స్థలాలకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. పేదలకు ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం కీలక ప్రకటన. ఆంధ్రప్రదేశ్‌లోని పేదలందరికీ ఇల్లు కట్టిస్తాం అనేటువంటి ఎన్నికల హామీలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే పేదలకి 2 సెంట్ల స్థలం ఫ్రీగా ఇవ్వనుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి స్థలం లేని పేదలందరికీ కూడా 3 సెంట్ల చొప్పున స్థలం కేటాయిస్తామని చెప్పేసి ఈరోజు ఏపీ క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది. ఇందుకోసం ఏపీ మంత్రివర్గ సమావేశంలో కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు. ఎవరికి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల భూమి ఇస్తారు, ఎవరికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం ఇస్తారని చెప్పే అంశాల మీద కూడా ఎవరికి ఇస్తారనే దాని మీద కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఇంటి కోసం లోన్ తీసుకొని ఉండరాదు. బ్యాంకులలో కానీ ఇక్కడ కానీ లోన్ తీసుకొని ఉండరాదు. తర్వాత బిలో పావర్టీ లైన్ అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి కుటుంబాలై ఉండాలి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆధార్ కార్డు కలిగి ఉండాలి. మెట్ట ప్రాంతంలో అయితే 5 ఎకరాల లోపు భూమి కలిగి ఉండాలి. మాగానికి సంబంధించి 2.5 ఎకరాల లోపు భూమి కలిగి ఉండాలి అని చెప్పేసి ఉన్నవారికి మాత్రమే ఈ గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని చెప్పేసి ఈరోజు ఏపీ క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, పట్టణ ప్రాంతాల వారు ఎలా అప్లై చేయాలి, గ్రామీణ ప్రాంతాల వారు ఎలా అప్లై చేయాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎలా మీరు ఆ స్థలాన్ని పొందాలి అనే అంశం మీద కూడా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. లైక్ చేసి ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్‌కు, మీ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.